బయట నిర్మించి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కలకలం రేపుతోంది. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందంటున్నారు సినీ ప్రముఖులు. సినిమాల బిజినెస్లో వ్యత్యాసాలు వస్తాయన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. హీరోల రెమ్యునరేషన్స్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. బర్డెన్ మాత్రం చివరికి ఆడియన్స్ మీదే పడొచ్చంటున్న తమ్మారెడ్డి భరద్వాజతో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. విదేశీ సినిమాలకు 100% టారిఫ్ ఉంటుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన న్యూస్గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు యుఎస్ మార్కెట్ అనేది చాలా కీలకంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుంది, దీని గురించి మనతో మాట్లాడేందుకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మనతో ఉన్నారు. ఓవరాల్గా మనకున్న తెలుగు సినిమా బిజినెస్ మోడల్కి ట్రంప్ టారిఫ్ అనేది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపబోతుందని మీ అభిప్రాయం? ఇది మొత్తం డీటెయిల్స్ తెలిసేదాకా తెలియదు. ఎంత ట్యాక్స్ చేయబోతున్నారు, ఇంతకుముందు ట్యాక్స్ ఎంత ఉంది, ఇప్పుడు కొంత ఎంత వస్తుంది అనేది తెలిసేదాకా ఏం చెప్పలేము. బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రంప్ విదేశంగా దేశం సంగతి మాట్లాడుతున్నాం. మన దేశంలో ఈ జిఎస్టీ రాకముందు మనకి 3% నుంచి 10% లోపు ఉండే ట్యాక్స్. అది 18% అయింది, 24% అయింది, మళ్ళీ ఏదో 18కి వచ్చింది, ఇప్పుడు 12 18 ఏదో సంథింగ్ అన్నాం. ఏ దేశానికి ఆ దేశంలో ఇక్కడ పెంచినప్పుడు మనం ఏదైనా మోడీ గారు అన్యాయం అన్నాం, మనం జిఎస్టీ పెరిగినప్పుడు ఆ దేశంలో చేసుకుంటే మనం ఎందుకు కంగారు పడాలి? ఎందుకు మన సినిమాలకే కదా అన్ని సినిమాలకి చేశారు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సినిమాలు ఫస్ట్ తెలుగు సినిమాలు అమెరికాలో ఆడతాం మొదలుపెట్టింది మనమే. నిన్నే పెళ్ళాడతాతో మొదలుపెట్టాం మేము. నువ్వు నాకు నచ్చావుతో ఆపేశాం. 54 సినిమాలు చేసాం నిన్నే పెళ్ళాడతా నుంచి. మాకంటే ముందు అంటే ఆఫ్కోర్స్ నేను నా 10 సంవత్సరం కూడా రిలీజ్ చేశారు ఎవరో వేరే, మన కూచిపూడి వెంకట్ చేశాడు. అట్లా ఏదైనా సినిమా తీసుకెళ్ళి ఒక 50,000 25,000 ఇచ్చి చేస్తూ ఉండేవారు. అది వ్యవసాయం. పెళ్లి సందడి మాకంటే ముందు రిలీజ్ అయ్యి కొంచెం బాగానే ఆడింది. నిన్నే పెళ్ళాడతా బాగా ఆడింది. నిన్నే పెళ్ళాడతా అప్పటికి ఏంటంటే సినిమా మనకి ఇంగ్లీష్ థియేటర్లు ఇచ్చేవారు కాదు. అప్పట్లో డాలర్ థియేటర్స్ అని ఉండే చిన్న పనికిరాని. ఇప్పుడు మన అమీర్పేటలో విజయలక్ష్మి లాంటిది, శిష్మాల్ లాంటివి పాత సింగిల్ స్క్రీన్స్ ఇచ్చేవారు. ఇంగ్లీష్ థియేటర్లో మన రీజనల్ లాంగ్వేజ్ సినిమాలు రానిచ్చేవారు కాదు. కొత్త వరకు హిందీ సినిమాలు రానిచ్చేవారు కానీ తెలుగు సినిమాలు రానిచ్చేవారు కాదు. సో ఆ డాలర్ థియేటర్లో వేయటం మొదలెట్టి అది కూడా సాటర్డే సండే ఒక షోనో 2 షోలు వేసి మనం ఫ్లైయర్స్ వేసి మెసేజ్లు పెట్టి ఏదో అట్లా సినిమాలు చూపించడం మొదలెట్టాం. మెల్లిగా కొంచెం అలవాటు అయినాక ఆ టైంకి అక్కడ స్లంప్ వచ్చింది. వచ్చి మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి. మల్టీప్లెక్స్లో మాల్స్లో ఉన్న మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి చాలా వరకు. ఎక్కడ మల్టీప్లెక్స్ వచ్చినా ఫర్ లీజ్ అని చెప్పి బోర్డు ఉండేది. వాటిని మెల్లిగా మన తెలుగు వాళ్ళతో లీజుకు తీయించుకున్నాం. తీసేది మన ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఏ ఊరికి ఆ ఊరు తీసుకుని మొత్తం అన్ని ఊళ్ళు చేయటం మొదలెట్టి 3 షోలు చేయటం మొదలెట్టాం. అప్పుడు 3 షోలు 4 షోలు చేయటం మొదలెట్టాం. మనం చేసాం. అప్పుడు కూడా మనం చేసినప్పుడు అక్కడ ఎట్లా ఉండేదంటే $4 ఉండేది. మేము మొదలెట్టిన రోజుల్లో థియేటరు మనం చేసిన థియేటర్లో $1 ఉండేది. ఈ మల్టీప్లెక్స్ లాంటి $4 ఉండేవి. బట్ $4 ఫస్ట్ షో సెకండ్ షో ఉండేవి. $2 మార్నింగ్ షో మ్యాట్నీ ఉండేవి. 11ంటికి స్టార్ట్ అయ్యేది $2, 3ంటికి స్టార్ట్ అయ్యేది $2, 6ంటికి స్టార్ట్ అయ్యేది, 9ంటికి స్టార్ట్ అయ్యేది, $4 ఉండేవి. అప్పుడు మనం 6 మనం వేసేవాళ్ళం. మనం అంటే ఈవినింగ్ వేసేవాళ్ళం కాబట్టి $4 వేసేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో అయింది, మనం 3 షోలు వేసినాక మనం మొత్తం ఫ్లాట్ వేయటం మొదలెట్టాం. $4 వేసాం. అట్లా చేసుకుంటూ వచ్చాం. 4 షోలు కూడా అట్టగే చేసాం. ఆ తర్వాత $4 వాళ్ళు $8 చేశారు. 8 4 చేశారు. ఈ మధ్యకాలంలో $12 చేసి పొద్దున పూట తీసేశారు. అసలు మొత్తం తీసేసి మొత్తం $12 ఫ్లాట్గా చేస్తున్నారు. మార్నింగ్ షోలు తగ్గించడం లేదు, ఏదో చిల్డ్రన్కి మాత్రం ఏదో తగ్గిస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఒక షో తగ్గిస్తారు, మార్నింగ్ షోనో ఏదో చిల్డ్రన్కి తక్కువ, లేకపోతే ఎల్డర్స్కి తక్కువ సంథింగ్ ఏదో ఒకటి ఉంది. సినిమా మేకింగ్ కానీ దాని మీద పెట్టాల్సిన దృష్టి ఇదంతా కూడా ఖచ్చితంగా ఉంటే ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి వాటి గురించి నిదానంగా అన్ని 1 by 1 సార్ట్ అవుట్ అవుతాయని చెప్పి